Audio Jungle. Audio Jungle. హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పావని గ్యాలక్సీ. అందరూ నేను చాలా 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 బాగున్నాను. ఈ వీడియో థంబ్నెయిల్ చూసుంటేనే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది వచ్చేసి మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. మా అమ్మ నేను అలాగే మా పక్కింటి పిన్న అయితే వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. విజయవాడ వచ్చాక టెంపుల్కి వెళ్ళకుండా నేనైతే హైదరాబాద్ అయితే అస్సలు వెళ్ళిందే లేదు. నేను వెళ్ళిన రోజే వెళ్దామని అయితే అనుకున్నాను, కానీ ఆ రోజైతే కుదరలేదు నాకు వెళ్ళడానికి. సో మళ్ళీ వెళ్ళిపోయే ముందైతే టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అంటే మా పక్కన పిన్ని అలాగే మా అమ్మ అయితే వస్తున్నారు నాకు తోడుగా. సో టెంపుల్కి అయితే అలా బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా బాగా ఆడతారు గేమ్స్ అవి. లాస్ట్ టైం అయితే నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే అయ్యింది. ఏమైందంటే మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము పండగ ముందు రోజు. ఎప్పుడు ఎవరు సెంటర్కి వెళ్ళాలన్నా ఆ గ్రౌండ్ మీదుగా అయితే వెళ్తూ ఉంటాము. సో అలా వెళ్తూ ఉండగా సడన్గా బాల్ వచ్చి నా చెవులోకి అయితే తగిలిపోయింది, చాలా గట్టిగా తగిలిపోయింది. నేనైతే ఇంకా నొప్పి తట్టుకోలేక బాగా ఏడ్చేసాను అక్కడే. అక్కడ ఆడుకునే అన్నయ్య వాళ్ళైతే ప్లీజ్ సారీ సిస్టర్ అయితే అంటూ ఉన్నారు. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది బయట షాపింగ్. ఏ టెంపుల్కి వెళ్ళినా షాపింగ్ ఉండాల్సిందే కదా బయట. ఇంద్రకీలాద్రి కొండకైతే అక్కడ కనిపిస్తున్న ఓం త్రిశూలమే కదా ఐడెంటిటీ. చూస్తే మనకు అర్థమైపోతుంది మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామని చెప్పేసి. ఇంకా మేమైతే అలా చూస్తూ ఈ షాపింగ్ అంతా చూసుకుంటూ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నా ఫ్రెండ్స్ అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. నేను మ్యారేజ్ అవ్వకముందు విజయవాడలో ఉండేటప్పుడు ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. కుదిరినప్పుడల్లా కుంకుమ బొట్లు ఉంటాయి కదా, పసుపు బొట్లు, మెట్లు పూజ అంటాం కదా. సో అదైతే తప్పకుండా చేసేదాన్ని. నాకు చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారి టెంపుల్కి. ఎన్నిసార్లు వెళ్తానో నాకే లెక్క ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు విజయవాడ దుర్గమ్మను అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి అక్కడ సింహం, నిజంగా సింహం అలాగే ఒక పెద్ద డాగ్ అయితే కూర్చున్నట్టే కనిపిస్తుంది. వాటి దగ్గర నుండి వెళ్తుంటే మా అమ్మ అయితే నాకైతే వీడియో అయితే తీస్తుంది. ఇలా వెళ్తూ ఉండగా మాకు తెలిసిన అక్క వాళ్ళు అయితే కనిపించారు. చాలా డేస్ అయిపోయింది వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నాము. మాట్లాడేలోపే అక్క వాళ్ళు అయితే కనిపించారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళతో కాసేపు అలా మాట్లాడి ఎక్కడ ఉంటున్నారు ఏంటి వివరాలన్నీ కనుక్కొని కాసేపు మాట్లాడైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజైతే మొబైల్ చెకింగ్ అయితే చేయలేదు. అంటే మేము వెళ్ళే టైం ఆఫ్టర్నూన్ టైంకి అయితే వెళ్ళాము. సో రష్ అయితే ఎక్కువ లేదు. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయ్యింది. అలా మెట్ల మీద వెళ్తూ మీకు కూడా అయితే చూపిద్దామని చెప్పేసి మాట్లాడుకుంటూ రండి. ఫాస్ట్గా హారతికి అయితే మళ్ళీ ఆపేస్తారు కదా ఆఫ్టర్నూన్ టైంలో. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే దేవుడికి అయితే దండం పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చాక మనం లోపలైతే ఇలాగ శాస్త్రంగా దండ ప్రమాణాలు అయితే చేయలేము కదా. సో అందుకే బయటకు వచ్చినాకైతే చేస్తాము. టెంపుల్ అంతా చూడండి. ఎంతమందికి మీలో దుర్గమ్మ టెంపుల్ అయితే చాలా ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అలాగే విజయవాడ పీపుల్ ఎవరెవరైతే చూస్తున్నారో నాకు ఒక్క హాయ్ అయితే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. నేను కూడా తెలుసుకోవాలి కదా మీరు ఎక్కడెక్కడ నుండి వీడియోస్ చూస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇంకా ఫోన్ లోపలికి తెచ్చి అక్కడ ఫోటో సెక్షన్ అవ్వకపోతే ఎలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని 110 మార్కెట్కి అయితే వచ్చేసాము. 110 హోల్సేల్ ఫేమస్ మార్కెట్ ఇది. మా అమ్మ అయితే నాకు కొన్ని సామాన్లు అయితే తీసుకుంటా అని చెప్పి ఈ షాప్కి అయితే వెళ్దామని చెప్పి అయితే 110 మార్కెట్కి అయితే వచ్చాము.
ఇక్కడ వచ్చేసి అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి. 1 టౌన్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడో విజయవాడ పీపుల్కి మాత్రమే కాదు, ఎక్కడెక్కడో దూర దూరాల నుండి వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళ్ళి అయితే తమ తమ ఊర్లో అయితే వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు కదా. చాలా అంటే చాలా ఫేమస్. ఈ ఒక్కటి కూడా వెరీ రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటాయి. సో మా అమ్మ అయితే ఎప్పుడు ఏ సామాన్లు కావాలన్నా వెళ్ళేది ఇప్పుడు మీరు చూస్తున్న షాప్లోకే. నాకైతే డబరాలు తపాలాలు అన్నీ అయితే ఉన్నాయి, కానీ వాటికి సరిపడా పైన వేసుకునే మూతలు అయితే లేవు. సో వాటిని కావాలమ్మా అని అడిగితే ఈ షాప్కి అయితే తీసుకొచ్చింది. మాకు కావాల్సినవి అయితే చూసుకొని అలాగే మనకి అవసరమైనవి అవసరం లేనివి అన్నీ చూస్తూ ఉంటాం కదా, అలా మేమైతే చూస్తూ ఉన్నాము. ఈ సామాన్లు ఎంత, ఆ సామాన్లు ఎంత, కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయి, కొత్త రకాలు ఏమొచ్చాయి అనేవి అయితే అన్నీ చూసి ఫైనల్లీ మనకు కావాల్సిన మూటలు అయితే తీసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. ఒక సెట్ అయితే తీసుకున్నాము, సపరేట్గా తీసుకోలేదు. ఒక సెట్లో 8 అయితే వచ్చాయి. అవైతే అమ్మ అయితే నా కోసం అయితే తీసుకుంది. అలాగా 1 టౌన్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఫైనల్లీ ఇంటికైతే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడికి పువ్వులు కావాలి కదా అని గుర్తొచ్చింది. సో ఇంకెందుకు పువ్వులు కూడా కొనుక్కుందామని చెప్పేసి అయితే అలాగా వెళ్తూ అవి ఇవి ఎంత, ఇవి రేట్లు ఎంత, అవి రేట్లు ఎంత, కొనకపోయినా పలానా రేటు ఎంత, పలానా వస్తువుకి కాస్ట్ ఎంత అనేది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. సో అలా అయితే ఇదంతా అదంతా అనేసి అన్నీ అడిగడం, అక్కడ వద్దులే ఎందుకు అంత కాస్ట్ అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేయడం, ఇదే సరిపోయింది. 4కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8 అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అయితే అస్సలు వీడియో అయితే ఆపట్లేదు, తీసుకెళ్ళిపోతుంది. నాకేమో సిగ్గేసేస్తుంది. అందరూ వీడియో తీస్తుంటే నా వంకే చూస్తున్నారు. అలాగే అందరు కొంతమంది హాయ్ అయితే చెప్పారు. నాకేమో ఫస్ట్ టైం అలా బయట ఇంట్లో ఎన్ని వ్లాగ్స్ అయినా చేసేస్తాము, కానీ బయటికి వెళ్ళేటప్పుడు కెమెరా షై అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ అలా నడుచుకుంటూ పువ్వుల మార్కెట్కి అయితే వచ్చేసాము. పువ్వులు అసలు పూజల టైం కాకపోయినా, సీజన్ కాకపోయినా కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. మేము వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు. సో ఉన్న వాటిలో మాకు కావాల్సిన పువ్వులు, గులాబీలు, చామంతులు, అలాగే కాగడాలు అలాంటివన్నీ అయితే తీసుకుని అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్ వీడియో లాగా పెడదాము, రకరకాల పువ్వులు పట్టుకొని ఇట్లా తిప్పుదామని అయితే కొంచెం బిల్డప్ అయితే ఇస్తున్నాను. అదేంటో ఎక్కడికి వెళ్ళినా వీడియో అలవాటు అయిపోయిందండి. ఇదివరకైతే అస్సలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏ వీడియో ఎలా పెడదామా, ఏ షార్ట్ ఏ పాటకి సూట్ అవుతుందా, లాంగ్ వీడియో దేని మీద చేయాలి, ఎక్కడెక్కడో ఏవేవో థాట్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఫైనల్గా పువ్వులు అన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఎంతమందికి తెలుసా అండి మీలో? మ్యాక్సిమం విజయవాడ పీపుల్ అయినా కాకపోయినా ప్రకాశం బ్యారేజ్ అనేది చాలా ఫేమస్ కదా. ఇక్కడికి కనిపించినాక నాకు యూట్యూబ్ లేకముందైనా సరే నేను అటుగా వెళ్తుంటే నేను ప్రకాశం బ్యారేజ్కి ఖచ్చితంగా ఫోటో అయినా వీడియో అయినా తీసే వెళ్తూ ఉంటాను ఇంటికి. అంతేనండి బ్లాగ్. మీకు బోరింగ్ అనిపించిందా, ఇంట్రెస్టింగ్ అనిపించిందా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.